unify logic families. IC, integrated circuit, is a combination of diode, microprocessors, transistors on a thin sheet made up of silicon, resistor and capacitors. ఇవన్నిటి కాంబినేషనే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఆన్ ఏ చిప్. దట్ ఈస్ ఒక సిలికాన్ చిప్ మీద రెసిస్టర్స్, కెపాసిటర్స్, ట్రాన్సిస్టర్స్, మైక్రోప్రాసెసర్స్, డయోడ్స్ అన్నిటి ఇంటర్ కనెక్షనే ఐసీ. ఏ గ్రూప్ ఆఫ్ కంపాటబుల్ ఐసీస్ అంటే ఐసీస్ అన్నీ ఒక ఏమంటారు కంపాటబుల్ ఇవి ఉంటాయి కదా, అంటే మ్యాచ్ అయ్యేలాగా ఉండే ఐసీస్ అన్నిటిని విత్ సేమ్ లాజిక్ లెవెల్స్ అండ్ సప్లై వోల్టేజెస్, అంటే 0 లెవెల్ కానీ 1 లెవెల్ కానీ అలా 2 లెవెల్స్ ఉంటాయి. అండ్ సప్లై వోల్టేజెస్ లైక్ 5 volts 15 volts అలా అన్ని సేమ్ లెవెల్స్ ఉన్న వాటన్నిటిని కంపాట్ అయ్యే ఐసీస్ అన్నిటిని ఒక దగ్గర మనము గ్రూప్ లాగా చేస్తాం. ఫర్ performing various logic functions like AND gate, NAND gate, NOR gate, OR gate, inverter. For performing various functions like లాజిక్ గేట్స్ అండ్ ఆర్ NAND NOR అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాము యూజింగ్ ది ఐసీస్. దట్ మీన్స్ యూజింగ్ ది ట్రాన్సిస్టర్స్ అండ్ రెసిస్టర్స్ హ్యావ్ బీన్ ఫ్యాబ్రికేటెడ్ యూజింగ్ ఏ స్పెసిఫిక్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్. స్పెసిఫిక్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్ యూజ్ చేసి మనం ఏం ఇంప్లిమెంట్ చేస్తాము అంటే లైక్ AND ఆర్ NAND NOR ఇన్వర్టర్ ఇలా డిఫరెంట్ లాజిక్ ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము యూజింగ్ కంపాటబుల్ అంటే సేమ్ సెట్ ఆఫ్ ఐసీస్తోని అండ్ దట్ టు విత్ ద సేమ్ లాజిక్ లెవెల్స్, అంటే 0 అయినా 1 అయినా లేదు అంటే సప్లై వోల్టేజెస్ 5 volts 15 volts అలా యూజ్ చేసి మనము సమ్ లాజిక్ ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో దీస్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్ ఈజ్ రెఫర్డ్ యాజ్ ది లాజిక్ ఫ్యామిలీ. వేరియస్ డిజిటల్ ఫంక్షన్స్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్. డిజిటల్ ఫంక్షన్స్ అంటే AND ఆర్ NAND NOR ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ని ఫ్యాబ్రికేట్ చేస్తాం ఇన్ వెరైటీ ఆఫ్ ఫార్మ్స్. దట్ ఈజ్ యూజింగ్ బైపోలార్, యూనిపోలార్. బైపోలార్ మీన్స్ 2 poles ప్లస్ మైనస్, వేరస్ యూనిపోలార్ అంటే ఓన్లీ సింగిల్ పొలారిటీ మాత్రమే ఉంటుంది. సో ఈ ఫంక్షన్స్ని AND ఆర్ NAND NOR ఇన్వర్టర్ లాంటి వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే వీఆర్ యూజింగ్ 2 technologies, దట్ ఈస్ బైపోలార్ అండ్ ది యూనిపోలార్. బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్, ద మెయిన్ ఎలిమెంట్స్ ఆర్ రెసిస్టర్స్, diodes, capacitors and transistors. These bipolar ICs are saturated and non-saturated. That means the transistors are driven into saturation. That means some rendu modes like CE base emitter rendu high లో ఉన్నాయి అనుకోండి, దట్ ఈస్ సాచురేటెడ్. నాన్ సాచురేటెడ్ మీన్స్ ఏదైనా ఒక స్టేట్ ఆఫ్లో ఉందనుకోండి, దట్ ఈస్ నాన్ సాచురేటెడ్. దట్ మీన్స్ ట్రాన్సిస్టర్స్ ఆర్ నాట్ గివెన్ ఇంటూ సాచురేషన్. దట్ మీన్స్ ఆన్ స్టేజ్లో ఉండవు. ఇక్కడ ఆన్ స్టేజ్లో ఉంటుంది ఏంటి ట్రాన్సిస్టర్ అంటే రెండు డయోడ్స్. ఇప్పుడు కామన్ ఎమిటర్ బేస్ కలెక్టర్ 3 terminals కదా, ఇలా ఉంటుంది బేస్ కలెక్టర్ ఎమిటర్. ఒక టర్మినల్ ఏంటి VBE, ఇంకోటి ఏంటి VCE. ఇక్కడ రెండు టర్మినల్స్ హైలో ఉన్నాయి అనుకోండి, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద సాచురేషన్. లేదు ఏదైనా ఒకటి మాత్రమే సాచురేషన్లో ఉందనుకోండి, దట్ ఈస్ ఇన్ ద నాన్ సాచురేటెడ్ మోడ్. ఇక్కడ రెండు మోడ్స్ హైలో ఉన్నాయని దట్ ఈస్ ఇన్ ద సాచురేషన్ స్టేట్. దెర్ ఫోర్ దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ ఆన్ స్విచ్. ఇక్కడేమో ఏదైనా ఒకటే ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఇన్ ద ఆఫ్ స్విచ్ లాగా ఉంటుంది. ఇన్ దిస్ టాపిక్స్ ఆర్ రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్, డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్, హై థ్రెషోల్డ్ లాజిక్, ట్రాన్సిస్టర్ లాజిక్. వేరాజ్ ఇన్ నాన్ సాచురేటెడ్ ఎమిటర్ కపుల్డ్ లాజిక్. Unipolar logic families. MOS devices are unipolar devices and only MOSFETs are employed in MOS logic circuits. MOS logic families are PMOS, NMOS and CMOS. In our syllabus we are having CMOS. Characteristics of logic families. Digital ICs classified according to complexity of circuit. బేస్డ్ ఆన్ ది సర్క్యూట్ కాంప్లెక్సిటీని బేసిస్గా డివైడ్ చేయొచ్చు. లేదు అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఒక చిప్ మీద ఎన్ని ఫ్యాబ్రికేట్ చేసినాయనైనా మనము చెప్పచ్చు. అది ఇలాంటి ఐసీ అనేది. వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ టు కంపేర్ దేర్ పర్ఫార్మెన్సెస్. ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ అంటే ద స్పీడ్ ఆఫ్ ఆపరేషన్. ద స్పీడ్ ఆఫ్ డిజిటల్ సర్క్యూట్ ఈజ్ స్పెసిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపగేషన్ డిలే టైం. సపోజ్ ఇది ఒక ఇన్వర్టర్ అనుకుందాం. ఇన్వర్టర్కి ఇన్పుట్ ఇలా ఒక సిగ్నల్ ఇచ్చాం, అవుట్పుట్ ఏం కావాలి కంపల్సరీ దీనికి ఇన్వర్షన్ కావాల్సింది, ఇలా ఇన్వర్ట్ అవుతుంది. ద డిలే టైమ్స్ ఆర్ మెజర్డ్ బిట్వీన్ 50%
వోల్టేజ్ లెవెల్స్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇది ఎట్లా అంటే 50% కన్నా హై వెళ్ళినప్పుడు మాత్రమే మనము ఇన్వర్ట్ చేస్తాం. ఇక్కడ అవుట్పుట్లో కూడా 50% కన్నా ఎక్కువ హై అయినప్పుడు ఇన్వర్ట్ అయినప్పుడు మాత్రమే మనము అవుట్పుట్ తీసుకున్నాం. 2 డిలే టైమ్స్, TP propagation delay time, HL that means when output goes from high state to low state. Here high state నుంచి low state కి వచ్చింది. High stage to low stage, that is high state to low state, TPHL. TPLH means when low state నుంచి high state కి, లైక్ ఇక low state లో ఉంది, high state కి వెళ్ళింది. That is output making transition from low state to high state. The propagation delay time of logic gate is equals to average of these two gives the delay time. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిలే ఉంది, లైక్ హియర్ టు హియర్, దిస్ ఈజ్ ది propagation delay time, average of these two. నెక్స్ట్ పవర్ డిసిపేషన్, ఎంత పవర్ డిసిపేట్ అయింది ఐసీలో. దిస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ పవర్ డిసిపేటెడ్ ఇన్ యాన్ ఐసీ. డిసిపేటెడ్ మీన్స్ ఎంత లాస్ అయినాం, దట్ ఈజ్ డిటర్మైన్డ్ బై ది కరెంట్. కరెంట్ ఎంత ఎక్కువ ఫ్లో అయితే అంత పవర్ అనేది లాస్ అవుతాం. దట్ ఇట్ డ్రాస్ ఫ్రమ్ VCC. కరెంటు ఫ్లో అయింది అంటే సప్లై అనేది వస్తుంది, దట్ ఈజ్ VCC ఇంటూ ICC, వేర్ ICC ఈజ్ ఈక్వల్స్ టు ICC 0 plus ICC 1/2. Average of these two is equals to ICC. The power is measured in terms of milliwatts. Next, figure of merit. The figure of merit of digital IC is equals to speed into power, where speed is equals to propagation delay time. Here speed is measured in terms of propagation delay time కాబట్టి speed is replaced by propagation delay time, whereas power means power dissipation. The multiplication of these two gives the figure of merit. This is the energy కాబట్టి picojoules. Next, voltage and current parameters. Ideally input voltage levels 0 volts ఉంటే లాజిక్ 0 తీసుకుంటాము, +5 volts ఉంటే లాజిక్ 1 తీసుకుంటాము. బట్ ప్రాక్టికల్లీ దీస్ అప్టైన్డ్ వోల్టేజ్ లెవెల్స్ విల్ నాట్ మ్యాచ్ ఎగ్జాక్ట్లీ టు దీస్ లెవెల్స్. అంటే ఎగ్జాక్ట్గా 0 రాకపోవచ్చు, లైక్ 0.7 లేకపోతే 1.3, ఇక్కడ 5 కాకుండా సమ్ 4.7 ఇలా వస్తాయి కదా. సో ప్రాక్టికల్లీ ఎగ్జాక్ట్ వాల్యూస్ రావు, సమ్ బిట్వీన్ 0 to సంథింగ్ లేదంటే 5 కన్నా బిలో కూడా వస్తాయి. హియర్ ఇలా ఒక సర్క్యూట్ తీసుకుంటే ఎలా మెజర్ చేయొచ్చు వోల్టేజ్ పారామీటర్స్. లో లెవెల్ ఇన్పుట్ వోల్టేజ్ అంటే ఇన్పుట్స్కి 2 sides లో ఇన్పుట్ ఇస్తాం, లో లెవెల్ ఇన్పుట్ని అప్లై చేస్తున్నాం. చేస్తే లో యాజ్ దిస్ ఇస్ అన్ AND గేట్, లో అంటే లోకి కాంప్లిమెంట్ ఏమొస్తుంది, హై కదా. సో వీ అప్టైన్ హై అవుట్పుట్ వోల్టేజ్. దట్ సేమ్ అవుట్పుట్ ఈస్ అప్లైడ్ టు ఇన్వర్టర్ కాబట్టి ఇది అవుట్పుట్ అంటే దీనికి ఇస్తుంటే ఇన్పుటే కదా. సో ఇట్ బికమ్స్ ఇన్పుట్ వోల్టేజ్, హై ఇన్పుట్ వోల్టేజ్. హియర్ 2 inputs లో ఇస్తే వి అప్టైన్ హై. అదే హై అవుట్పుట్ని నెక్స్ట్ ఇన్వర్టర్కి ఇస్తే ఈ అవుట్పుట్ కాస్త దీనికి మీద ఇన్పుట్ కదా. సో ఇట్ బికమ్స్ VIH. హియర్ VILకి మనం ఏమి ఇస్తాం, ఇన్పుట్స్ లో కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు లాజిక్ 0. నెక్స్ట్ VIH అంటే దిస్ ఈజ్ మినిమమ్ ఇన్పుట్ వోల్టేజ్. ఇక్కడ మినిమమ్ ఇన్పుట్ వోల్టేజ్ విచ్ ఈజ్ రికాగ్నైజ్డ్ బై దిస్ గేట్. ఈ గేట్కి మనము VIH అనే ఇన్పుట్ ఇస్తున్నాము, దట్ ఈజ్ ఈక్వల్స్ టు హై. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, దట్ 1 ఈజ్ అప్లైడ్ యాజ్ VIH టు ది ఇన్వర్టర్. సో ఇన్పుట్స్లో ఇస్తే అవుట్పుట్ హై వచ్చింది, అదే హై అవుట్పుట్ని ఇక్కడ ఇచ్చినాం. VOH అంటే ఇదే కదా. దిస్ ఈజ్ ద మినిమమ్ వోల్టేజ్ అవైలబుల్ ఎట్ ది అవుట్పుట్ కరస్పాండింగ్ టు లాజిక్ 1. మినిమమ్ ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు మనకు హై అవుట్పుట్ వోల్టేజ్ వచ్చింది. నెక్స్ట్ VOL. హియర్ VIL అంటే ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ వెన్ హై ఇన్పుట్స్ అప్లై చేసినాం 1 హై ఇన్పుట్స్ అప్లై చేసినప్పుడు అండ్ యాజ్ ఇట్ ఈస్ ఎ NAND గేట్ 1 into 1 కాంప్లిమెంట్ ఏమవుతుంది 0. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అదే 0 ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఏ లో అవుట్పుట్ కదా. ఇక్కడ చూస్తే VOL, దిస్ ఈజ్ ది లో అవుట్పుట్ వోల్టేజ్, లో అవుట్పుట్ వోల్టేజ్. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వోల్టేజ్. మనం మ్యాక్సిమం వోల్టేజ్ ఇస్తే ఎట్ ద అవుట్పుట్ వీఆర్ అప్టైనింగ్ ది లాజిక్ 0.
ఇక్కడ VIL అంటే ఏంటి, విచ్ ఈజ్ ఏ లాజిక్ 0 కదా, దట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఇన్పుట్కి ఆఫ్ ది ఇన్వర్టర్ ఇస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు లాజిక్ 0. లో ఇన్పుట్స్ ఇస్తే హై వస్తుంది, హై ఇన్పుట్స్ ఇస్తే లో వస్తుంది, లో వచ్చినప్పుడు లో అవుట్పుట్ లో ఇన్పుట్, హై అవుట్పుట్స్ వచ్చినప్పుడు హై అవుట్పుట్ హై ఇన్పుట్. హియర్ లాజిక్ 0 అంటే సమ్ 0 నుంచి ఇప్పుడు మనం ఏంటిది ఇన్పుట్ వోల్టేజ్ అనుకున్నాం కాబట్టి మ్యాక్సిమం సమ్ లో వోల్టేజ్ వరకు ఉంటుంది. లో ఇన్పుట్ వోల్టేజ్, దిస్ ఈజ్ హై ఇన్పుట్ వోల్టేజ్, దిస్ ఈజ్ సప్లై వోల్టేజ్ 5 volts. సో ఈ లో వోల్టేజ్ అనేది 0 నుంచి ఈ సమ్ మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ వరకు ఉంటుంది. లైక్ సమ్ 0.7 అనుకోండి. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంటుంది, సమ్ 3.1 నుంచి 5 అనుకోండి. సో ఇది 5 కన్నా తక్కువ అంటే మినిమమే కదా, సో ఇట్ బికమ్స్ VIH మినిమం. ఇక్కడ ఇది ఇన్పుట్ లో వాల్యూ కాబట్టి అది లోలో కూడా మనం ఏమి ఇస్తాం, ఇది 0 అంటే ఇది 0.7 అంటే ఇది మ్యాక్సిమం వాల్యూనే కదా, సో ఇట్ బికమ్స్ మ్యాక్సిమం. ఇది 5 కన్నా తక్కువ కాబట్టి ఇట్ ఈస్ గివెన్ యాజ్ మినిమం. బట్ ఇది మనం హయ్యర్ సైడ్ ఇస్తాం, ఎందుకంటే హై లాజిక్ ఇస్తాం కాబట్టి ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఇన్పుట్ వోల్టేజ్ కాబట్టి ఇన్పుట్ వోల్టేజ్ ఎట్ ద హై సైడ్ కాబట్టి హెచ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఇది లాజిక్ లో సైడ్ కాబట్టి దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎల్, యాజ్ ఇట్ ఈస్ ఎ ఇన్పుట్ వోల్టేజ్ కాబట్టి వితో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ బిట్వీన్ 0.7 నుంచి 3.1 ఏంటి అంటే అన్డిఫైన్డ్ రేంజ్. సిమిలర్గా అవుట్పుట్కి కూడా చూస్తే అగైన్ దీస్ ఆర్ అవుట్పుట్ వోల్టేజ్ కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్. నెక్స్ట్ లోలో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం, ఇది 0 అంటే 0.7 కాబట్టి దిస్ ఈజ్ ద మ్యాక్సిమం. ఇక్కడ 3.1 అంటే 3.1 ఈజ్ ద మినిమం కదా, సో మినిమం టు ది 5 volts. అగైన్ దిస్ ఈజ్ ది అన్డిఫైన్డ్ రేంజ్. ఇవన్నీ వోల్టేజ్ పారామీటర్స్. నెక్స్ట్ కరెంట్ పారామీటర్స్ చూస్తే ఒక సర్క్యూట్ కన్సిడర్ చేస్తే ఇక్కడ 5 ఇచ్చాం అంటే సమ్ 1 కదా, 1 + 1 1 కాంప్లిమెంట్ ఏమొస్తుంది 0 ఇండికేట్స్ ఏ లో కదా. సో లో లెవెల్ ఇన్పుట్ కరెంట్ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది లో లెవెల్ కదా. కరెంట్ దట్ ఫ్లోస్ ఇంటూ ఇన్పుట్ వెన్ ఏ లో లెవెల్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ రేంజ్. ఇక్కడ వచ్చిన లో వాల్యూని దీనికి అప్లై చేస్తున్నాం కదా ఈ గేట్కి. కరెంట్ దట్ ఫ్లోస్ ఇంటూ ఇన్పుట్, దీనికి ఇన్పుట్ లాగా ఈ లో వోల్టేజ్ వెళ్తుంది. వెన్ ఏ లో లెవెల్ ఇన్పుట్ వోల్టేజ్ 0ని అప్లై చేస్తున్నాం. Whereas IOL means this is the current that flows from output. అవుట్పుట్ కదా మనకు వచ్చింది ఫ్రమ్ అవుట్పుట్. వెన్ అవుట్పుట్ వోల్టేజ్ ఈ స్పెసిఫైడ్ ఇన్ ఏ లో వోల్టేజ్ రేంజ్. కరెంట్ ఎప్పుడు లో వస్తుంది అంటే వోల్టేజ్ లో ఉన్నప్పుడు. సో వెన్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఇన్ లో వోల్టేజ్ రేంజ్ అండ్ స్పెసిఫైడ్ లోడ్ ఈజ్ అప్లైడ్. లోడ్ స్పెసిఫైగా అప్లై చేసి అవుట్పుట్ వోల్టేజ్ అనేది లో ఇచ్చాం అనుకోండి, దెన్ వీ అప్టైన్ లో లెవెల్ అవుట్పుట్ కరెంట్. నెక్స్ట్ ఈ సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేస్తే అగైన్ ఇక్కడ మనం గ్రౌండ్ అంటే ఏంటి 0 0 ఇస్తున్నాం. 0 + 0 0, 0కి కాంప్లిమెంట్ ఏంటి 1. దిస్ ఈజ్ ఎ నార్ గేట్, దట్ మీన్స్ ఆర్ ప్లస్ నాట్ కాబట్టి ఫస్ట్ ఆర్ అప్లై చేస్తే 0 + 0 0, 0 కాంప్లిమెంట్ ఏమొచ్చింది 1 కాబట్టి హై వోల్టేజ్. అగైన్ దట్ హై ఈజ్ అప్లైడ్ టు ది ఇన్వర్టర్. చేస్తే ఇక్కడ IIH, ఇక్కడ హై వోల్టేజ్ వచ్చింది కదా, దట్ హై వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ యాజ్ ఇన్పుట్. సో కరెంట్ దట్ ఫ్లోస్ ఇంటూ ఇన్పుట్, ఈ హై కరెంట్ అనేది ఈ ఇన్వర్టర్కి ఫ్లో అవుతుంది. ఫ్లోస్ ఇంటూ ఇన్పుట్ వెన్ హై లెవెల్ ఇన్పుట్ వోల్టేజ్, ఈ హై ఇన్పుట్ ఇక్కడ ఇస్తున్నాం కదా, దట్ ఈస్ హై ఇన్పుట్ ఈజ్ అప్లైడ్ టు దిస్ సర్క్యూట్ ఇన్ ఏ స్పెసిఫైడ్ రేంజ్. నెక్స్ట్ IOH అంటే ఇదే కదా, ఇది ఎప్పుడు వస్తుంది వెన్ లో ఇన్పుట్స్ ఆర్ అప్లైడ్ వి అప్టైన్ ది హై అవుట్పుట్. కరెంట్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ అవుట్పుట్ నుంచి సమ్ హై కరెంట్ వచ్చింది. వెన్ ఏ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఇన్ స్పెసిఫైడ్ హై వోల్టేజ్ రేంజ్, మనకు వచ్చిన అవుట్పుట్ అనేది సమ్ హై రేంజ్లో ఉంది. ఎప్పుడు హై అవుతుంది వెన్ వోల్టేజ్ ఈజ్ ఇన్ హై. వెన్ ఏ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఇన్ హై రేంజ్, అవుట్పుట్ వోల్టేజ్ హై ఉంటే కరెంట్ కూడా హైలో వస్తుంది. అండ్ స్పెసిఫైడ్ లోడ్ లైక్ సమ్ రెసిస్టర్ అలాంటివి స్పెసిఫైడ్ లోడ్ని సప్లై చేస్తాం. నెక్స్ట్ ఫ్యాన్ ఇన్ అండ్ ఫ్యాన్ అవుట్. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ దట్ కెన్ బి అప్లైడ్ టు ఏ లాజిక్ గేట్ ఈజ్ ఫ్యాన్ ఇన్. ఇక్కడ చూసారనుకోండి ఇది ఒక లాజిక్ గేట్, దీనికి ఫ్యాన్ ఇన్ అంటే ఏంటి అంటే ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చాము 2 ఇన్పుట్స్ కదా, సో ఇట్స్ ఫ్యాన్ ఇన్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ ఇది ఒక AND గేట్ తీసుకుంటే వీఆర్ అప్లయింగ్ 3 ఇన్పుట్స్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాన్ ఇన్ ఈజ్ ఈక్వల్స్ టు 3. సిమిలర్గా ఫ్యాన్ అవుట్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక అవుట్పుట్ వచ్చింది, ఆ అవుట్పుట్ ఇంకో గేట్ని
ఏమంటారు యాక్సెస్ చేస్తుంది, డ్రైవ్ చేస్తుంది కాబట్టి హియర్ ఫ్యాన్ అవుట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ చూసారంటే ద నెంబర్ ఆఫ్ గేట్స్ దట్ కెన్ బి డ్రివెన్ బై ఇట్. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఎంత? ఒక లైన్. ఈ ఒక్క లైన్ ఈ గేట్ని ఏం చేస్తుంది? డ్రైవ్ చేస్తుంది కాబట్టి ఇట్స్ ఫ్యాన్ అవుట్ ఈక్వల్స్ టు 1. వేరాస్ ఫ్యాన్ ఇన్ ఈక్వల్స్ టు దీనికి ఎంత? 1. ఇక్కడ ఫ్యాన్ అవుట్ ఆఫ్ ఎ గేట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ గేట్ కెన్ డ్రైవ్ 10 గేట్స్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి మనకు 10 అవుట్పుట్స్ వచ్చాయనుకోండి, అంటే ఇది 10 గేట్స్ని డ్రైవ్ చేస్తాయని మీనింగ్. నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అంటే ఫ్యాన్ ఇన్, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అంటే ఫ్యాన్ అవుట్. నెక్స్ట్ నాయిస్ మార్జిన్. నాయిస్ అంటే ఏంటి? సమ్ అన్వాంటెడ్ సిగ్నల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ది నాయిస్ ఆర్ జనరేటెడ్ ఇన్ కనెక్టింగ్ లీడ్స్ ఆఫ్ లాజిక్ సర్క్యూట్స్. లాజిక్ సర్క్యూట్స్ని మనం కనెక్ట్ చేస్తుంటే మనకు నాయిస్ అనేది వస్తుంది డ్యూ టు స్ట్రే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇన్ ద సరౌండింగ్స్. దిస్ నాయిస్ మార్జిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ది నాయిస్ ఇమ్యూనిటీ. దిస్ నాయిస్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం పర్మిటెడ్ low input అండ్ మ్యాక్సిమం జనరేటెడ్ లో అవుట్పుట్. లో ఇన్పుట్ అంటేనేమో ఇన్పుట్ సైడ్, లో అవుట్పుట్ అంటే ఇటు సైడ్. ఇది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇదేంటిది? ఇది అవుట్పుట్ వోల్టేజ్ కాబట్టి వివో, ఇక్కడ కూడా వివో. ఇది లోలో ఉంది కాబట్టి లో లాజిక్ 0 కాబట్టి లో లాజిక్ 1 కాబట్టి హై లాజిక్ కాబట్టి ఎక్స్ హెచ్. ఇక్కడ ఇది ఏంటి? మ్యాక్సిమం వాల్యూ కాబట్టి ఇది హైయెస్ట్ వాల్యూ, ఇది 0 అంటే ఇది హైయెస్ట్ కాబట్టి మ్యాక్సిమం. ఇది 5 అన్నప్పుడు ఇది లో వాల్యూనే కదా అయ్యేది కాబట్టి ఇట్ ఈస్ ఏ మినిమం వాల్యూ. నెక్స్ట్ సిమిలర్గా లాజిక్ 0 లాజిక్ 1 ఫర్ ఇన్పుట్ వోల్టేజ్ అంటే విఐతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ లో లెవెల్లో ఉంది కాబట్టి హెచ్, ఇక్కడ హై లెవెల్స్లో ఉంది కాబట్టి ఎల్. లాజిక్ 0 లాజిక్ లో represented by L. Logic high or logic 1 is represented by H. ఇక్కడ దిస్ ఈజ్ ద మ్యాక్సిమం. ఇది 0 అంటే ఇది మ్యాక్సిమం వాల్యూనే కదా, సో ఇట్ ఈస్ ఎ మ్యాక్సిమం. ఇది 5 అంటే ఇది దీనికన్నా తక్కువనే కదా, మినిమం వాల్యూ కాబట్టి ఇట్ ఈస్ ఎ మినిమం. నౌ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ VOL VIL gives VNL. అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ గివ్స్ నాయిస్. అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ గివ్స్ నాయిస్. ఇక్కడ కూడా అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ హెచ్ వివి జస్ట్ అవుట్పుట్కిను ఇన్పుట్కి డిఫరెన్స్ కదా, దట్ గివ్స్ ఏ నాయిస్ ఆఫ్ హై వాల్యూ. ఇట్ ఈస్ ఏ నాయిస్ ఆఫ్ లో వోల్టేజ్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, దట్ మీన్స్ హైకి ఆఫ్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్. ఇక్కడ లోస్ ఉన్నప్పుడు అవుట్పుట్ మైనస్ ఇన్పుట్. హియర్ నాయిస్ మార్జిన్ ఫర్ హై స్టేట్కి చూస్తే హెచ్ కామన్, అవుట్పుట్ మైనస్ ఇన్పుట్కి చూస్తే నాయిస్. ఇక్కడ కూడా ఫర్ లో అన్నప్పుడు ఎల్ కామన్, అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ గివ్స్ నాయిస్ ఆఫ్ ది వోల్టేజెస్. నెక్స్ట్ ఆపరేటింగ్ టెంపరేచర్. ద టెంపరేచర్ రేంజ్ ఇన్ విచ్ అన్ IC functions properly is known as the operating temperature of gate. ఏ రేంజ్లో అయితే ఐసీని మనము ప్రాపర్గా ఫంక్షన్ చేయొచ్చు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఆపరేటింగ్. దట్ మీన్స్ వీఆర్ ఆపరేటింగ్ ఇన్ దట్ రేంజ్ ఫర్ దట్ గేట్. ఫర్ కమర్షియల్ అప్లికేషన్స్ temperature range of ICs are from 0 to +70. For military purposes range is from -55 to 125.